వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పు లాంటిది. వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరాం. ఒంటిమిట్ట కోదండరామాలయంలోని మూల విరాట్ సీతారామ లక్ష్మణుల గర్భాలయాన్ని సెప్టెంబర్ 8వ తేదీ నుంచి 2 నెలల పాటు మూసివేస్తున్నట్లు టీటీడీ ఆగమ అర్చకులు రాజేష్ భట్టార్ తెలిపారు. సెప్టెంబర్ 6న అంకురార్పణకుతో స్వామికి బాలనయనం కైంకర్యాలు వేద పండితులు నిర్వహించి మూల విరాట్లోని శక్తి సామర్థ్యాలను ఉత్సవ విగ్రహాలలోకి అనువదించడం శాస్త్రీయంగా చేపడతారు. పురావస్తు ఆధ్యాత్మిక వారసత్వ సంపదను భావితరాలకు అందించేందుకు పురావస్తు శాఖ టీటీడీ ఆధ్వర్యంలో తీసుకున్న ఈ నిర్ణయానికి భక్తులందరూ సహకరించాలని కోరారు. మరమ్మతులకు అనుమతులు మంజూరు. ఆంధ్ర అయోధ్యగా పేరుగాంచిన ఒంటిమిట్ట కోదండరామాలయం విమాన గోపురానికి మరమ్మతులు చేపట్టేందుకు అధికారులు అనుమతులు మంజూరు చేశారు. పురావస్తు శాఖ రాష్ట్ర అధికారి బాలకృష్ణారెడ్డి, టీటీడీ ఇంజనీరింగ్ ఈఈ సుమతి, స్పెషల్ ఆఫీసర్ ప్రశాంతి, డిప్యూటీ ఈఓ నట్టేష్ బాబు ఆలయంలో చేపట్టాల్సిన పనులను క్షేత్రస్థాయిలో గురువారం పరిశీలించారు. కోదండ రామాలయాన్ని పరిశీలిస్తున్న పురావస్తు శాఖ అధికారులు పరిశీలించారు. తదనంతరం టీటీడీ గెస్ట్ హౌస్ లో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఆలయంలో భావితరాలకు ఉపయోగపడే విధంగా విమాన గోపురానికి మరమ్మతులు చేపట్టాలని, నల్లరాతి బండలు తొలగించి ఆలయాన్ని సుందరీకరించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఈ వెంకటరత్నం, ఏఈ నందిబాబు, ఇంజనీరింగ్ ఏఈ అమర్నాథ్ రెడ్డి, హనుమంతయ్య, నవీన్, వీణా రాఘవాచార్యులు, పవన్ కుమార్, శ్రవణ్ కుమార్, మనోజ్ తదితరులు పాల్గొనడం జరిగినది.
ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్, నిజం నిప్పు లాంటిది.